హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా అలాగే అందరూ చేసుకునే విధంగా సింపుల్గా చెప్పబోతున్నాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ముందుగా 1.5 గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది దమ్ బిర్యానీకి. దానికి నేను 2 గ్లాసెస్ వరకు కడిగేసుకొని 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని 1 విజిల్ రానైతే సరిపోతుంది. ఒక విజిల్. రుచికి ఎక్కువగా ఉప్పు వేసుకోండి. బిర్యానీ సామాన్లు కూడా, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచేసుకోండి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేపిన ఆయిల్లో చికెన్ కూడా వేసేస్తున్నాను. కడిగి పెట్టిన చికెన్ పసుపుతో కడిగెట్టుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసేసుకుని కలిపేసుకుందాం. అన్ని 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. రుచినంత కారం కూడా వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం. అందులోనే కొత్తిమీర, టమాటా ముక్కలు, చిన్న ముక్కలు కింద టమాటా ముక్కలు, కొత్తిమీర, 1 పెద్ద కప్ వరకు పెరుగు కూడా తీసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కాసేపు మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు కాసేపు నుంచి మ్యారినేట్ చేసుకున్నాను. తర్వాత పొయ్యి మీద పెట్టేసి కొంచెం చికెన్ అనేది కుక్ అవనిద్దాం. అలాగైతేనే త్వరగా కుక్ అవుతుంది. చికెన్ అనేది గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట, వాటర్ వదిలేసి. ఈ విధంగా 1 విజిల్ వరకు సరిపోతుంది కుక్కర్లో. ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా పొడి పొల్లాడుతూ వస్తుంది అనమాట. మనకి కొలతలు తెలియవసరం లేదు. తర్వాత గ్రేవీ తీసుకున్నటువంటి కొంచెం గ్రేవీ తీసుకుని బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసి హాఫ్ అన్ అవర్ వరకు మనం దమ్ పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను వెజ్ దమ్ బిర్యానీ కూడా పెట్టాను, చూడండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. తప్పకుండా వీడియో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ